బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం వీఆర్ఏ వీఆర్ఓ వ్యవస్థలను తీసుకురానుంది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఉన్న వీఆర్ఓ వీఆర్ఏలకు ఆప్షన్స్ కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం తిరిగి వీఆర్ఏ వీఆర్ఓ వ్యవస్థలను తిరిగి ఇక్కడికి తీసుకురానుంది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికార నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే గతంలో ఉన్నటువంటి వీఆర్ఓ వీఆర్ఏలకు ఆప్షన్స్ కూడా కోరుతూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థ తిరిగి తీసుకురావడం, అసలు దీని మీద అప్డేట్స్ ఏంటి? సౌమ్య, ధరణి స్థానంలో కాంగ్రెస్ సర్కార్ భూభారతి చట్టం తీసుకొని వచ్చింది. ఈ చట్టంలో భాగంగా వీఆర్ఏ వీఆర్ఓ వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది. ఇందులో ఎవరైతే గతంలో పనిచేశారు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళని ఆప్షన్స్ కోరుతూ, అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసి భూపరిపాలక శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే గతంలో దాదాపుగా 26,000 మంది ఈ యొక్క వీఆర్ఏ వ్యవస్థలో అయితే ఉన్నారు. వారిని ఇంట్రెస్ట్ ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అయితే గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారి ఉంటే ఈ యొక్క పరిపాలన సక్రమంగా సాగుతుంది. భూమి ఎట్లా అంటే అన్యకాంతం కాదని చెప్పేసి కూడా కాంగ్రెస్ సర్కార్ భావించిన నేపథ్యంలో కూడా ఈ భూభారత్ చట్టంలో ఖచ్చితంగా గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉండాలి అని చెప్పేసి కూడా ఈ యొక్క చట్టం అయితే చెప్తున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ సర్కార్ వీఆర్ఏ వీఆర్ఓ వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి భావించింది. ఇప్పటికే ఈ యొక్క భూభారత్ చట్టానికి సంబంధించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. గవర్నర్ ఆమోదం కోసం అయితే రాజ్భవన్ కి అయితే ఈ బిల్లు పంపడం జరిగింది. ఈ బిల్లు గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే ఈ యొక్క వీఆర్ఓ వ్యవస్థలో గతంలో ఎవరైతే పనిచేశారో వారందరినీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దాదాపు 11,000 మంది వరకు కూడా వెనక్కి వచ్చేది, వివిధ శాఖల్లో గతంలో పనిచేసిన అధికారులు వెనక్కి వచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మిగతా వారందరినీ కూడా రిక్రూట్ చేసుకోవాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే నిరుద్యోగులకు కూడా ఒక శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు ఈ వీఆర్ఏ వీఆర్ఓ వ్యవస్థకు 26,000 మంది అవసరపడతారు. అయితే ఇందులో భాగంగా సగం మంది అంటే గతంలో పనిచేసిన సగం ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారు సగం మంది కూడా వెనక్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మిగతా వారందరినీ కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఈ యొక్క ఖాళీలను మొత్తం కూడా భర్తీ చేయాలని భావిస్తుంది. మొత్తానికి గత ప్రభుత్వం ఏదైతే వీఆర్ఓ వ్యవస్థను అయితే రద్దు చేయడం జరిగింది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ స్థాయిలో పరిపాలన సక్రమంగా జరగాలంటే ఖచ్చితంగా వీఆర్ఏ వీఆర్ఓ వ్యవస్థ అవసరం అని చెప్పేసి భావించిన నేపథ్యంలో ఈ భూభారత్ చట్టం అంటే గతంలో భూములకు సంబంధించి రైతులు కానీ ఇతర అంటే ఎవరైతే భూ యాజమాన్యులు కానీ చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా భూములు కూడా అన్యక్రాంతమని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అందుకని ఈ వీఆర్ఓ వ్యవస్థ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి కూడా ఈ భూభారత్ చట్టంలో అయితే వీఆర్ఓ వ్యవస్థ కావాలని చెప్పేసి కూడా పొందుపరచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీఆర్ఓ వ్యవస్థనైతే ప్రభుత్వం ముందుకు తీసుకురానుంది. దీనివల్ల అటు గ్రామీణ స్థాయిలో పరిపాలన సక్రమంగా జరుగుతుంది. అంతేకాకుండా నిరుద్యోగులకు కూడా చాలా వరకు కూడా ఉద్యోగ అవకాశం, దాదాపు 11,000 వరకు ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది. సౌమ్య, హరికృష్ణ, గత ప్రభుత్వంలో ఈ ధరణి పోర్ట్ చట్టాన్ని తీసుకొచ్చి వీఆర్ఏ వీఆర్ఓలని రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మొన్న అసెంబ్లీలో భూభారతి అని కొత్తగా తీసుకొచ్చి వీఆర్ఏ వీఆర్ఓలకు మళ్ళీ అర్హత ఉన్న వాళ్ళకి కల్పించాలనే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, అంటే వీళ్ళ డిజిగ్నేషన్ అర్హత అంటే ఎడ్యుకేషన్ కానీ డిజిగ్నేషన్ బట్టి తీసుకుంటారా, లేదంటే పాత వాళ్ళని కొత్త పోస్టులోకి భర్తీ చేస్తారా? సౌమ్య, అయితే ధరణి స్థానంలో రైతులు, అటు
భూ యాజమాన్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో ఈ ధరణి స్థానంలో కాంగ్రెస్ అంటే గతంలో ఏదైతే టీపీసీసీ హోదాలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణి చట్టం వల్ల చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా ధరణిని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ వచ్చింది. అయితే అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ఈ ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క బిల్లు అటు దాదాపు 18 సార్లు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన చట్టాలు ఏ విధంగా ఉన్నాయో తీసుకొచ్చి ఆ చట్టాలన్నీ కూడా ఒక దగ్గర అంటే కొన్ని చట్టాలన్నీ కూడా చదివి ఆ చట్టాల్లో ఏదైతే మంచి ఉంటుందో ఆ మంచిని స్వీకరించి ఈ యొక్క భూభారత్ చట్టాన్ని ప్రజాభిప్రాయ సేకరణ కోసం పబ్లిక్ డొమైన్ లో కూడా పొందుపరచడం జరిగింది. అనంతరం అసెంబ్లీలో చర్చ కూడా శాసనసభ్యుల మధ్య చర్చ కూడా తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ అభిప్రాయం తీసుకొని ఆ అభిప్రాయం మేరకు చట్టాన్ని ఫైనలైజ్ చేసి ఆ గవర్నర్ ఆమోదం కోసం అయితే పంపడం జరిగింది. గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత ఈ యొక్క చట్టం ప్రజలకు అందుబాటులోకి రానుంది. అయితే ఆ గత ప్రభుత్వం విఆర్ఏ వ్యవస్థను అయితే రద్దు చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో విఆర్ఓలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా గత ప్రభుత్వం రద్దు చేయడం. అయితే ఖచ్చితంగా గ్రామీణ స్థాయిలో సరైన పరిపాలన అందాలంటే విఆర్ఏ వ్యవస్థ చాలా అవసరం. ఎందుకంటే చాలా వరకు కూడా ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కాకుండా కూడా వీళ్ళంతా కూడా చూస్తున్న పరిస్థితి ఉండేది గతంలో. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క వ్యవస్థను రద్దు చేయడం అయితే జరిగింది. రద్దు చేసిన వారందరినీ కూడా ఈ యొక్క భూభారత్ చట్టంలో భాగంగా ప్రభుత్వం రిటైన్ చేసుకుని అయితే వీరంతా కూడా ఎవరైతే గతంలో పనిచేసిన వాళ్ళంతా కూడా ఈ యొక్క విఆర్ఓ వ్యవస్థ రద్దు చేసిన తర్వాత వివిధ డిపార్ట్మెంట్లోకి అయితే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి అక్కడ వాళ్ళకు అర్హత తగ్గట్టు వివిధ శాఖల్లో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వారిని ఉద్యోగాలు చేపిస్తున్న పరిస్థితి ఉండేది. అయితే ఈ విఆర్ఏలను మాత్రం భూభారత్ చట్టంలో భాగంగా తీసుకొని వస్తున్నాయి. అయితే గతంలో ఎవరైతే పనిచేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళని ఇంట్రెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకోవడం అయితే జరుగుతుంది. అయితే మిగతా పోస్టులు మాత్రం టీఎస్పీఎస్సీ ద్వారా ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా డిగ్రీ అర్హత ఉండేటట్టు విధంగా చూసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరికృష్ణ.